మా తాత ఎప్పుడు ఒక మాట చెప్పేవారు. ఒరే, నీ దగ్గర 10 గొర్రెలే ఉన్నాయా? పర్లేదు, వాటిని అమ్మకుండా జాగ్రత్తగా కాసుకో. అవే నీకు కడుపు నిండా తిండి పెడతాయి. అలా కాకుండా గొప్పల కోసం అప్పు తెచ్చి 100 గొర్రెలను కాసినా ఆ వచ్చే లాభం అంతా వడ్డీలకే సరిపోతుందిరా అని. అందుకే మా తాత ఒక సామెత చెప్పేవాడు, వడ్డీతో పాటు గుర్రం కూడా ఉరకలేదు అని. అంటే గుర్రం ఎంత వేగంగా పరిగెత్తినా ఆ అప్పు పెరిగే వేగాన్ని అందుకోలేదన్నమాట. అందుకే ఆయన అప్పు జోలికి వెళ్లకుండా ఉన్నదానితోటే ఎంతో గౌరవంగా బతికారు. సొంతంగా ఉన్న చిన్న ఆస్తి నిన్ను పోషిస్తుంది. అప్పుతో చేసిన పెద్ద వ్యాపారం నిన్ను వడ్డీలు ఊబిలో ముంచుతుంది. మీ తాతయ్య గారు చెప్పిన మరిన్ని అనుభవ పాఠాలు ఏవైనా ఉంటే చెప్పండి, వాటిని కూడా ఇలాగే అందంగా మారుద్దాం. మా తాత ఎప్పుడు ఒక మాట చెప్పేవారు. ఒరే, నీ దగ్గర 10 గొర్రెలే ఉన్నాయా? పర్లేదు, వాటిని అమ్మకుండా జాగ్రత్తగా కాసుకో. అవే నీకు కడుపు నిండా తిండి పెడతాయి. అలా కాకుండా గొప్పల కోసం అప్పు తెచ్చి 100 గొర్రెలను కాసినా ఆ వచ్చే లాభం అంతా వడ్డీలకే సరిపోతుందిరా అని. అందుకే మా తాత ఒక సామెత చెప్పేవాడు, వడ్డీతో పాటు గుర్రం కూడా ఉరకలేదు అని. అంటే గుర్రం ఎంత వేగంగా పరిగెత్తినా ఆ అప్పు పెరిగే వేగాన్ని అందుకోలేదన్నమాట. అందుకే ఆయన అప్పు జోలికి వెళ్లకుండా ఉన్నదానితోటే ఎంతో గౌరవంగా బతికారు. సొంతంగా ఉన్న చిన్న ఆస్తి నిన్ను పోషిస్తుంది. అప్పుతో చేసిన పెద్ద వ్యాపారం నిన్ను వడ్డీలు ఊబిలో ముంచుతుంది. మీ తాతయ్య గారు చెప్పిన మరిన్ని అనుభవ పాఠాలు ఏవైనా ఉంటే చెప్పండి, వాటిని కూడా ఇలా